ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। हमें श्रीमद् भगवत गीता की गोपियों के चरित्र याद आते हैं जो हम बचपन से सुनती और चलती आ रहे हैं। इसमें हमने पढ़ा था कि भगवान की मुरलियां सुनकर गोपियों मस्त जाती थी और वे भागकर पहुंच जाते हैं, परंतु उनके लौकिक संबंधी पुरुष आदि उन्हें रोकते थे। तब हमें यह वृत्तांत पढ़कर सोच करता था, क्या गोपियों को भगवान की पुसुरी सुनाई नहीं देता, उसके संबंधी ये पुरुष आदि को सुनाई नहीं देती था, या रसीली नहीं मालूम होती थी। अब हमने यह प्रैक्टिकल अनुभव से जाना कि ज्ञान मुरली को सुनकर अतीन्द्रिय सुख की फूली नहीं मानती, परंतु हमारे लौकिक संबंधी भाई बहन आदि मुरली सुनने के लिए जान से रोकते हैं। మరి శ్రీమద్ భగవద్గీతలో రాశారు కదా, భగవంతుడి శ్రీకృష్ణుడి మురళి వెనకాల గోపికలు పరిగెడుతూ ఉండేవారనేది. సో తనకు అనిపించేది కాదు, లేక లౌకిక సంబంధికులు లేక పురుషులు వారిని ఆపలేదా ఆ గోపికలని? వాళ్ళకి నిజంగా శ్రీకృష్ణుడి మురళి సరిగ్గా వినిపించిందా, వినిపించలేదా? వినిపించి ఉంటే వారు అసలు ఆపేవారే కాదు. మరి ప్రాక్టికల్ జీవితంలో కూడా జ్ఞాన మురళిని విన్నట్టయితే అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. కానీ మా లౌకిక సంబంధికులు సోదరులు జ్ఞాన మురళి వినడం నుంచి ఆపేశారు నన్ను. స్వయం కో బహుత్ హీ భాగ్యశాలి సమస్తే హం వహీ జ్ఞాన గోపియా హే. నేను స్వయాన్ని ఎంతో భాగ్యశాలిగా భావించే వారిని, నేను ఒక జ్ఞాన గోపిక ఆత్మను అని భావించే వారిని. स्वयं ज्ञानामृत ना पीने के कारण हमारे लौकिक संबंधी पर जो अत्याचार करते हैं, हमें खुशी खुशी सहन करती है। కేవలం ఈ జ్ఞాన అమృతం తీసుకోనందుకు జ్ఞాన అమృతం కనుక నేను తీసుకున్నట్టయితే ఈ లౌకిక సంబంధికుల అత్యాచారాల నుంచి నేను చాలా సంతోషంగా సహనం చేసుకునే శక్తి కూడా నాకు లభించింది। ये అత్యాచారం కి बहुत लंबी कहानी है। ఎన్ని అత్యాచారాలు జరిగాయి అనేది అది చాలా పెద్ద కథ। एक दिन मेरी लौकिक माताजी का विचार आया कि हम इस कन्या का विवाह कर दिया जाए, ताकि उसका मन सत्संग से हटकर संसार की बातों को और खान पान पहने की और भूगने की और लग जाते हैं। परंतु मैं तो विकारी शादी की बर्बादी मानती थी। अतः मैंने उन्हें कहा, माताजी, मैं तो ज्ञानी मीरा हूँ। मेरा तो एक गिरिधर गोपाल है, दूसरा कोई नहीं। मैं तो इसी को हो चुका हूँ। मेरे पन की सगाई प्रभु से हो चुकी है। अब दूसरी कैसे करेगा? मैंने तो मन को मोहन को बस लिया है। अब दूसरे कैसे के स्थान कहाँ रहा? ఒకరోజు వారి లౌకిక తల్లిదండ్రులకి తనకి వివాహం చేయాలి అనేది వచ్చింది। వివాహం చేసి సత్సంగాలకి వెళ్ళడం మానేస్తారు, అందరూ బయట వాళ్ళలాగా తినడం తాగడం వస్త్రాలు ధరించడం దీనిపైన ఫోకస్ పెడతారు అని। కానీ తను క్లియర్ గా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది, నేను ఒక జ్ఞానం మీరాను, గిరిధర గోపాలుడు నా మనసులో స్థిరపడి ఉన్నారు, నేను ఆ ప్రభుకి చెందిన వారిని। నేను ఇంకా ఆ ప్రభుతో ఆల్రెడీ నిశ్చితార్థం అయ్యాక నేను వేరే వాళ్ళని ఇంకా వివాహం ఎలా చేసుకుంటాను, వేరే వాళ్ళని నా మనసులో ఎలా పెట్టుకుంటానని। मेरी ये बातें सुनकर मेरे लौकिक संबंधियों को बहुत क्रोध आया है। उन्होंने एक बात तो ऐसा मारा, क्यों, क्या कहूं। वे बोला, अब तक तुम शादी के लिए हाँ नहीं करेंगे, तब तक तुम्हें मारेगा और मार मार कर तुम्हें खत्म कर देगा। बोलो अपने मुख से मैं शादी करूंगी। సో ఈ విధంగా లౌకిక సంబంధికులు తన మాటలు వినగానే ఎంతో కోప్పడిపోయారు। ఎంతగా కొట్టారంటే ఇంక అసలు విషయమే అడగకండి, ఎప్పటి వరకైతే మీరు వివాహం చేసుకోరో నేను అప్పటి వరకు మిమ్మల్ని కొడుతూనే ఉంటాను, మీ నోటి నుంచి రావాలి నేను ఇక వివాహం చేసుకుంటాను అని। मैंने कहा, मैंने तो आपको अपने मन की सच्ची बात स्पष्ट रीति से बता दिया। मैं मीरा बन चुका हूँ, मैं गिरिधर गोपाल की हो चुका हूँ। अब मैं विकारी शादी नहीं करूंगा। ओम मंडली में जाने वाली हम कन्याएं तो बासन से मतलब पुरुष की शादी करने की वरदारिती कहा करती थी। మరి ఈ విధంగా మళ్ళీ వారు తన పేరెంట్స్ కి చెప్పారు,
నా మనసులో సత్యత ఏదైతే ఉందో మీకు నేను స్పష్టంగా చెప్తున్నాను. నేనైతే మీరాగా అయిపోయాను. గిరిధర గోపాలుడైతే నా మనసులో ఉన్నారు. ఓం మండలిలోకి వెళ్ళే ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి రకమైన ఒక వాతావరణమే ఏర్పడింది. ప్రతి ఒక్కరూ వివాహానికి విరుద్ధంగా ఉన్నారు. సో రేపు మళ్ళీ మనం తెలుసుకుందాం, కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.